శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరాం. శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవములు. జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం. అంటే మానవుడి యొక్క ప్రయోజనం ఏమిటి అంటే మంచి ఆరోగ్యము, ఆయురారోగ్యాలతో జీవించాలి. ధర్మకార్య సాధనకై, ధర్మ జీవనానికై. అదేవిధంగా వసంత ఋతువు, శరదృతువులో ఆరాధించడం, వసంత ఋతువులో ఆరాధించడం. వసంత ఋతువు అంటే కూడా 100 వసంతాలు అని అనుగ్రహిస్తుంటారు కదా. అలా ఈ 2 ఋతువులలో అంటే ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు, చైత్ర వైశాఖాలు వసంత ఋతువు. శ్రీరాము లలితాంబిక మన రామభద్ర క్షేత్రంలో కూడా అలాంటి రాముడిని స్మరిస్తూ, అమ్మవారిని స్మరిస్తూ యథాశక్తిగా నిత్యము పారాయణము, అమ్మవారికి సంబంధించినటువంటి స్మరణ జరుగుతూ ఉన్నది. తదుపరి త్రిరాత్ర మహోత్సవములు అంటే మహాసరస్వతి మూలా నక్షత్రం నుండి మొదలుకొని సప్తమి, అష్టమి, నవమి, విజయదశమి రోజు కూడా సాయంకాలం విశేషంగా రాముడికి, అమ్మవారికి విశేష ఆరాధన, శమీ వృక్షం దగ్గర పూజా కార్యక్రమము, అందరికీ కూడా ప్రసాద వితరణ అనేటువంటిది జరుగుతుంది. అందరికీ కూడా కొన్ని సంశయాలు కొంతమంది అడుగుతున్నారు అలంకారాల యొక్క విశిష్టత. మొట్టమొదటగా బాలా అమ్మవారు మనకు తెలిసినటువంటిదే. బాలా త్రిపుర సుందరి, భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అని అమ్మవారి యొక్క ఆవిర్భావం మనం దర్శిస్తాము లలితా సహస్రనామాల్లో. తర్వాత బాలా లీలా వినోదిని అనేటువంటి నామం కూడా చాలా విశేషమైనటువంటిది. భండపుత్ర వధోద్యుక్త అంటే భండాసుడి యొక్క పుత్రుల్ని, 30 మంది పుత్రుల్ని అమ్మవారు సంహరించింది. ఒక 1000 హంసలు కలిగినటువంటి వాహనం మీద వచ్చి ఆ సంహరించింది అనేటువంటి దానికి ఆ లలిత అమ్మవారు ఆనందపడ్డదని చెప్పారు. తర్వాత బాలా త్రిపుర సుందరి అనగానే ప్రాతస్మరణీయులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గురువుగారు, మనకు చందోల్ శాస్త్రి గారు మనకు గుర్తుకొస్తారు. వారు చాలా విశేషంగా వారి నివాసంలోనే, చందోల్లోనే అక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. వారి యొక్క చిత్రపటాన్ని మనం సిద్ధి పొందినప్పుడు ఆ యజ్ఞాగ్నిలో అమ్మవారి యొక్క దర్శనాన్ని వారు సిద్ధి పొందినప్పుడు అనేక ఛాయాచిత్రాల ద్వారా దర్శించాం మనం. అదొకటే కాకుండా వారింట్లో వారు నిత్యము కూడా 1000 సహస్ర గాయత్రి జపం చేస్తూ ఉండే. సహస్రం అంటే ఇంకా అనంతం, అఖండం అన్నట్టు. అలా బాలా అమ్మవారి యొక్క నామాన్ని కూడా అనేక కోటాను కోట్లు చేస్తూ ఉంటే అమ్మవారు ఒడిలో వచ్చి కూర్చున్నదంట. కూర్చొని ఏమి వరం కావాలి, చక్రవర్తి రాజ్యం కావాలంటే ఏమీ లేదు అమ్మ, నీ యొక్క పాద దర్శనం, నీ యొక్క పాద స్మరణ ఇదే నిరంతరము కూడా నీ యొక్క మంత్రాన్ని, నీ యొక్క అనుష్ఠానాన్ని చేసేటువంటి శక్తిని ప్రసాదించమని కోరాడంట. అలా ఒకానొక సమయంలో వారి యొక్క గృహంలో ఒక 6 మాతృమూర్తులు వారింటి వారు గాజుల వారిని పిలిచి 6 గాజులు వేసుకున్న తర్వాత అతను 6 ద్రవ్యం ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో 7 వేసుకున్నారు, 7 యొక్క ద్రవ్యం ఇవ్వాలి అని అన్నారంట. అతను అనగానే లేదు 6 మంది అని స్త్రీలు మాతృమూర్తులు అంటున్నారు. అప్పుడు ఆ సమయంలో ఇలానే వాదన జరుగుతుంటే ఇతను ఏమంటున్నాడంటే గాజులతను, మీరు ఇవ్వకున్నా సరే నేను అసత్యం ఆడతలేను, నేను సత్యమే పలుకుతున్నాను, 7 మంది నేను నా చేతులతో వేశాను అన్నాడంట. వెంటనే గురువుగారు వచ్చారు. ఏమిటి వాదన అంటే 7 యొక్క, ఇక్కడ మేము 6 మాతృమూర్తులైనటువంటి వారు 6 గాజులు వేసుకున్నా అంటే 7 అంటున్నారు ఇతను అంటే, గురువుగారు మాకు ద్రవ్యం 7వ వ్యక్తి ద్రవ్యం ఇవ్వకున్నా సరే కానీ నేను సత్యమే పలుకుతున్నాను, 7 మందికి నా చేతుల ద్వారా గాజులు వేశాను అని అన్నారంట. వెంటనే గురువుగారు లోపలికి వెళ్ళి ఆ దేవుని దగ్గర ఏదైతే ఉంటుందో గురువుగారు రోజు ఉపాసన చేసేటువంటి దైవము, అక్కడ చూస్తే శ్రీచక్రం దగ్గర అమ్మవారికి గాజులు, ఇతను వేసినటువంటి గాజులు వేసుకుని ఉన్నది అమ్మవారు. అలా అమ్మవారు, బాలా అమ్మవారు వారి ఇంట్లో తిరుగుతూ ఉంటుండే అని అన్నారన్నట్టు. అంత నిష్ఠగా నిరంతరము కూడా అలాంటి బాలా త్రిపుర సుందరి అంటే మనకు గుర్తుకొచ్చేది గురువుగారు. అలాంటి బాలా త్రిపుర సుందరి అలంకారం మొదటి రోజు, ఆ తర్వాత గాయత్రి అలంకారం, ఆ తర్వాత అన్నపూర్ణ అలంకారం, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో శృంగేరి, అదేవిధంగా శ్రీకాంచి, విజయవాడ, శ్రీశైలం, అలా అనేక చోట్ల ఏదైనా కూడా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత
మాత అనేటువంటి శబ్దానికి శ్రీమాత అనే దానికి చాలా గొప్పనైనటువంటి అర్థం చెప్పారు. తల్లి యొక్క ప్రేమ అవ్యాజ కరుణామూర్తి అంటే లలితా సహస్రనామంలో కూడా చివరిలో చెప్తారు అవ్యాజ కరుణామూర్తి అంటే తల్లిని మించిన ప్రేమ ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాంటి కన్నతల్లనే కాదు మనల్ని అనుగ్రహించడానికి మన జన్మకు కారణమైనటువంటి అమ్మ కూడా. అందుకనే వేదంలో కూడా మొట్టమొదటగా మాతృదేవో భవ అన్నారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థాన్ని చండీలో దుర్గా సప్తశతిలో మనకు చెప్పడం జరిగింది. అలాంటి ఆ అమ్మవారిని అమ్మలగన్నయమ్మ, గోమాత, భూమాత, అదేవిధంగా కన్న తల్లి, ఇలా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండడం ద్వారా మనమందరము కూడా కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి, చెడ్డ పుత్రుడు ఉండవచ్చంట కానీ చెడ్డ తల్లి ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం యథాయోగ్యం తథాకురు, ఏది యోగ్యమో అది ప్రసాదించాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన రామభద్రస్వామి వారిని కూడా స్మరిస్తూ ప్రకృతి స్వరూపమైనటువంటి ఇప్పటి చీకటి పడ్డది ఇవన్నీ కూడా ప్రకృతి, ఇక్కడ వక్క చెట్లు కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ దాడిమి ఫలాలు కానివ్వండి, దేవతా వృక్షాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రకృతి స్వరూపం. అమ్మవారు ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదం, అందరికీ కూడా హితాన్ని చేసేటువంటి అమ్మను స్మరిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.